రాత్రికాల ప్రార్థన. ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క శక్తి కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు ప్రతి నిమిషము కూడా తండ్రి మాకు తోడై ఉండి మమ్మల్ని రక్షించిన దేవుడవు ప్రభువా, మీకే స్తోత్రాలు. కునుకడు నిద్రపోడు అని మీకు పేరు ఉంటుండగా తండ్రి, అయ్యా ఎట్టి పరిస్థితులను కూడా మమ్మల్ని వదిలిపెట్టకుండా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, మేము ఎంతో దూరాలు ప్రయాణించినప్పటికీ మా ప్రయాణాల్లో మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు. మేము ఎన్నో పనుల్లో తండ్రి మునిగిపోయి ఉన్నప్పటికీ మాకు రక్షణ దయచేసి జ్ఞానం ఇచ్చి నడిపినందుకు స్తోత్రాలనైనా. అయ్యా, మమ్మల్ని మా కుటుంబాన్ని మాకు కలిగిన సమస్తాన్ని కూడా మీరు ఈ రోజున భద్రపరుచుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ సన్నిధిన మేమందరము కూడా ఈ విధముగా ఒక చిన్న సంఘముగా చేరి ప్రార్థించుకునే ధన్యత భాగ్యమును దయచేసిన దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 5వ వచనము. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. ఆమెన్. ఎస్ లార్డ్. అవును ప్రభువా, మీ దృష్టికి తండ్రి ఎవరైతే అయా మీ వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ప్రభువా మీ వాక్యాన్ని బట్టి నడుచుకుంటూ ఉంటారో నాయన, అయ్యా వారు మీ దృష్టికి గనులుగా ఉంటారు తండ్రి. ఈరోజు వారు కృంగిపోకుండా బలహీన పడిపోకుండా ఈ వాక్యాన్ని వారికి దయచేయండి, ఈ వాక్యాన్ని వారిలో ఫలింపజేయండి తండ్రి. అయా, లోకానికి వారు అల్పులుగా ఉన్నప్పటికీనైనా మీ ఎదుట వారు గనులుగా ఉన్నారు తండ్రి. అయ్యా, వారికి బలం ఇస్తానంటున్నారు. మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలనైనా ఈ వాక్యాన్ని తండ్రి షేర్ చేస్తూ ఈ వాక్యంలో ఏకీభవిస్తూ ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా దీవించండి అయ్యా, వారందరినీ కూడా ఆశీర్వదించండి, తగిన ఫలం వారికి దయచేయండి తండ్రి. అయ్యా, వారికి ఎన్నో సమస్యలతో తండ్రి ఈ పాద సన్నిధిన చేరి ప్రార్థిస్తున్నారు, మొరబెడుతున్నారు. ప్రతి ప్రార్థనను విని ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు అనారోగ్యం అనే సమస్య చేత బాధపడుతున్నారు తండ్రి, బలహీనతలతో ఉన్నారు నాయన, ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారు తండ్రి. అయా, భయపడుతున్నారు, కలవరపడుతున్నారు. అయా, మీరు ఒక్క మాట పలకగా స్వస్థత వచ్చును అనే లేఖనాలు సెలవిస్తున్నాయి. అయా, బిడ్డల పైన మీ కృపను కుమ్మరించి ఒక్క మాట చేత బిడ్డలను బాగు చేయమని, సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా ప్రభువా, డిప్రెషన్లో కూడా ఎంతోమంది బిడ్డలు వెళ్ళిపోయారు. వారి డిప్రెషన్ సమస్యలోంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. మారు మనసు లేని కుటుంబ సభ్యుల చేత ఎంతోమంది తండ్రి అయా బాధలు అనుభవిస్తున్నారు, శోభకు గురవుతున్నారు నాయన. వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం, వారందరికీ మారు మనసు కలగజేయండి, దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా, ఎవరైతే అప్పుల్లో మునిగిపోయారో, ఎవరైతే తగిన జాబ్ లేక తండ్రి చాలినటువంటి జీతాలతో ఉన్నారో, లాస్ అయిపోయిన వ్యాపారాల చేత బాధపడుతున్నారో, వారిని తండ్రి ఈ రాత్రిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని, సమృద్ధిలోకి వారిని నడిపించమని, మీ ద్వారాలు వారి ఎదుట తెరవమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, అయా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ విభేదాల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాం. ప్రతి అపవాది దురాత్మ శక్తిని యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, ఎవరైతే ప్రభువా వివాహాల కోసం కనిపెడుతూ ఉన్నారో వారి వివాహం మీ చిత్తంలో ఘనంగా జరిగించబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో మంచి జాబును, గొప్ప జాబును వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. విదేశాలు వెళ్తున్నారు నాయన, వారి విదేశ ప్రయాణాల్లో తోడై ఉండండి. వీసాల టైంలో, ఇమిగ్రేషన్స్ టైంలో మీ కృప చూపించి ప్రతిదీ కూడా అప్రూవ్ అవ్వడానికి సహాయం దయచేయండి. వివిధ దేశాల్లో ఉండి చదువుకుంటున్నా, పనులు చేసుకుంటున్నా ప్రతి బిడ్డకు మీ రక్షణ కాపుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఎంతోమంది కోర్టు కేసులో చిక్కుబడి అయా మీకు ప్రార్థిస్తున్నారు. వారికి వాటిలోంచి విడుదల దయచేయండి తండ్రి. ఎంతోమంది గృహాల కొరకు, లోన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు మొరబెడుతున్నారు. వాటన్నిటిని మీ చిత్తంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, గర్భఫలం కోసం మొరబెడుతున్నాం. బిడ్డలకు గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రాత్రి సమయంలో ప్రయాణాల్లో ఉన్న వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. పనుల్లో ఉన్న వారిని బట్టి కూడా మొరబెడుతున్నాం నాయన. వారందరికీ తండ్రి మీ రక్షణ కాపుదల దయచేయండి. అయా, మా భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులను కూడా ఆశీర్వదించండి నాయన. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. ఈ రాత్రి సమయంలో తండ్రి
మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క అగ్ని కంచ మా గృహాల చుట్టూ దయచేయండి తండ్రి. మేమందరం కూడా సేద తీరబోతుండగా మీ సన్నిధిని మాతో పాటు నిలపమని, కంటి నిండా నిద్రను దయచేయమని, నిద్రలేమి పీడకల సమస్యలతో ఎవరు కూడా బాధపడకుండా సుఖంగా సేద తీరే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, శత్రువుల చేత, దొంగల చేత, అపవాది యొక్క క్రియల చేత, మరి ఏ హానికరమైన పరిస్థితుల చేత ఎవరు కూడా ఈ రాత్రిన తండ్రి అయా ఇబ్బందులు పడకుండా మీరే మమ్మల్ని అందరినీ కూడా రక్షించి కాచి కాపాడమని, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిలో మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీ సహాయం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యంత శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.